నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది, ఏ ప్రాంతానికి చెందినవారు, మీరు ఇంతవరకు ఎటువంటి పదవులు అనుభవించారు, మీకు రాజకీయ గురువు ఎవరు, మీరు రాజకీయాల్లోకి రావాలన్న అవసరం ఏముంది, పక్కాగా రైతు కుటుంబానికి చెందిన మీరు ఈ విషయాన్ని మా ప్రేక్షకులకు అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నేను చిన్నప్పుడు రాఘనగూడెంలో పుట్టి పెరిగిన రుక్కం సత్యరెడ్డి మా ఆయన, రుక్కం మయమ్మ మా తల్లి. మా తాతగారు రుక్కం వెంకటరెడ్డి, మా నాయనమ్మ గారు రుక్కం ముత్తమ్మ గారు. రుక్కం సత్యరెడ్డికి నేను మూడో కుమారుని. పెద్ద అయిన పాలరెడ్డి, రెండవ అయిన కృష్ణారెడ్డి, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు వెంకటరెడ్డి. మా అక్కలు కమలమ్మ పెద్ద ఆమె, చెప్పండి. కమలమ్మ, పెద్దబాయి కమలమ్మ, పెద్దబాయి బాలరెడ్డి, మా పెద్దక్క పెద్దబావ. అదేవిధంగా జక్కిడి బాలమ్మ, జక్కిడి మల్లారెడ్డి మా రెండో అక్క. ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు అన్నదమ్ములు. మేము ఆనాడు మా ఊళ్ళో మా ప్రాంతంలో స్కూల్ లేవు. ఏమన్నా 2-3 ఉన్నదంటే ఉపయోగాలనే ఉండేది. చదువుకొని పోవాలంటే అందరికీ పోయి నడుచుకుంటా. ఇక అక్కడికి వెళ్ళి మేము మా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది. కొన్ని దినాలు చదువుకున్నాక ఆ తర్వాత నీళ్ళు అవి ఇబ్బందులు అయితే పెద్ద మనుషులు కమ్మగూడ స్కూల్ వేసారు. ఏది మిషనరీ రకం కృష్ణుల స్కూల్లో వేసారు. అక్కడ నేను 4 పూర్తి చేసి 5 చేయలేదు. 5 బంద్ చేసి ఇక తర్వాత వ్యవసాయం చేసుకున్నా. వ్యవసాయం చేసుకుంటే ఇది ఉన్నాం. రాజకీయం అనేది ప్రతి గణేష్ చౌకి మేము భజనలు చేసేవాళ్ళం. ప్రతి దాంట్లో ఊళ్ళో అందరం కూర్చునేది. గూడాలు మాకు అప్పుడు 5 గూడాలు: రాగన్నగూడెం, తుర్కాయంజాల్, మన్యగూడెం, మణిముత్తాలకుంట, పాటి, కమ్మగూడెం. ఈ 5-6 గూడాలల్లో మేము అందరం ఉండేటోళ్ళం. చదువుకున్నాం, చేసినాక ఈ ఏ ఊరికి పోతానికి కూడా రోడ్డు ఉండేది కాదు, కరెంట్ ఉన్నది లేదు, ఏది లేదు. ఏ దగ్గరమైనా నడిచిపోవాల్సిందే, లేకపోతే కరెంట్ ఉండకపోయేది, ఏది ఉండకపోయేది. అలాంటి పరిస్థితులలో మేము ప్రభాకర్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ అయింది. ఊళ్ళకి వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఉండి, అయ్యా మాకు కరెంట్ ఎట్లా, రోడ్డు లేవు ఎట్లా అంటే నేను చెప్పిస్తలేనని ఆయన సమితి ప్రెసిడెంట్కి వచ్చిండు. మేము కొద్దిగా చిన్నదనం, ఆయన కొన్ని చేపించేసేసిండు ప్రభాకర్ రెడ్డి సార్. అప్పటి నుంచి మేము ఆయన ఎప్పుడే ఉన్నాం. ఎక్కువ పర్సెంట్ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడే ఉన్నాం. వెంకటి గారు, మీకు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? దానికి కారణం ఏమైతుంది? ఊళ్ళల్లో ఒక్క పని లేదు. ఏమన్నా ఇంత చేసాక యాభై చేతులు చేయకపోలేదు, మిగతా చేయకపోదు. ఏ ఊళ్ళో చూసినా మీరు ఇప్పుడు చెప్తే కదా, కరెంటు లేదు, ఏది లేదు, రోడ్డు లేదు. దానికోసానికి మేము ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన దిగినాం. ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఇక వేరు వాళ్ళు వచ్చి సుదర్శన్ రావు గారు వచ్చారు, ఆ తర్వాత చెల్లపల్లి రెడ్డి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అప్పటి మేము కూడా రాజకీయంలోకి వచ్చినాం. అయితే 7 గూడాలు కలిసి రాఘన్నగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తే ఆ ఎలక్షన్లో అందరూ నేనుంటా అంటే అందరూ ఊర్లో పెద్ద మనుషులు అందరూ కూర్చుని ఏం చేసినంటే, ఎవరొద్దు భీమిరెడ్డి అబ్బాయి మంచోడు, అప్లైన్ చేసి సర్పంచ్ చేద్దామని అందరూ అన్నారు. అంటే ఊరిద్దరు పెద్ద మనుషులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెడితే 12 సీట్లకు 9 సీట్లు నాకు వచ్చినాయి. నేనప్పుడు సర్పంచ్ అయినా. ఏది 72 అనుకుంటా. అప్పుడు నేను సర్పంచ్ అయినా. సర్పంచ్ కావాలని మొట్టమొదటి కరెంట్ కావాలి కదా. కరెంటు అన్ని గూడాలకు రోడ్లు, ఊరుంటే అన్నింటికి రోడ్లు, అన్ని ఊళ్ళకి రోడ్లు వేసినా, అట్లే అన్ని ఊళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఏది వేసినా, ట్రాన్స్ఫార్మర్లు వేస్తే తెచ్చకపోయి అన్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్లు పిడి చేయించి అన్ని కరెంట్ మొదలు పిడి చేయించాం. సరేండి భీమిరెడ్డి గారు, మీకు రాజకీయాలకు వచ్చిన తర్వాత సాధించిన అభివృద్ధి ఏ విధంగా ఉంది? సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారు?
ఎన్ని ఊళ్ళ పేర్లకు ఇల్లు ఇచ్చారు ఆ వివరాలు చెప్తారా? ఒకటి స్కూల్ లేకుండే, స్కూల్ కట్టిన 2 ఎకరాల భూమి మెయిన్ రోడ్ మీద దళితులు ఉండే వాళ్ళకి ఇంత నష్టపరిహారం ఇచ్చి ఆ 2 ఎకరాల భూమి అప్పుడు 4 పొజిషన్లు ఉన్నప్పుడు కొంత ఖరీదు ఇచ్చి ఆ 2 ఎకరాల భూమి ఇట్లా స్కూల్ కట్టాం. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టాం. అట్లనే కరెంటు లేదు. అప్పుడు మేము బాగా తిప్పడం కష్టపడ్డాం. మోస్కో దగ్గర పోయినాం. చెల్లపిల్ల కరెంట్ ఉండే, ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడి కరెంట్ ఇప్పించాడు. అయితే ప్రభాకర్ రెడ్డి దగ్గర పోతే ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించాడు. అన్ని ఊళ్ళకు ప్రతి ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్ కరెంటు తీసుకొచ్చి కరెంట్ పెట్టాం. అప్పుడు మీరు ఇప్పుడున్న అనేక మంది ముఖ్యమంత్రులతో పాటు పనిచేసిన అనుభవం ఉన్నది. వాళ్ళను మీరు నేరుగా పరిచయం ఉన్నారు. ఎవరితో మీకు ఎక్కువ అనుబంధం ఉన్నది ముఖ్యమంత్రులతో? ముఖ్యమంత్రులతో చెప్పాలంటే బాగా అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి మాకు ఈయన ఎవరు, ఈయన మన జగన్ కదా కాక ఈయన మన ఎవరు మాకు బాగా అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరికంటే బాగా అనుభవం ఉంది. కింది స్థాయికి వెళ్ళి మీ స్థాయి దాకా ఓట్లు బాగా ఇచ్చింది. అంతకంటే ముందు మన ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన బాగానే ఇచ్చిండు. చెల్లపల్లి రెడ్డి కూడా 18 మాకు బాగానే ఇచ్చిండు. ఎవరున్నా పొద్దుగానే లేచిపోతుంటే రిక్వెస్ట్ చేసుకుంటుంటే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో సాక్ష్యాలు తీసుకుంటుంటే. ఈ ప్రాంతంలో జగన్కు ఫామ్ హౌస్ ఉండేది కదా, ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? చాలా అనుబంధం ఉండేది. కానీ ఆయన రాజకీయాల్లో కాకపోయేది. ఆయన దగ్గర 37 ఎకరాల భూమి ఉంది. కులపారాలు న్యాయం గుర్తుంటే ఆయన కొన్నాడు. కొని ఏదైనా చిన్న పెద్ద పని ఉంటే ఆయన ఫోను నేను చెప్పిన చెప్పుకోమనేది. కానీ ఆయన ఫోన్ చేయకపోయేది. నా పేరు చెప్పుకోమని అయిపోతుందంటే అయిపోయేది. అలాగే తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డితో మీకు అనుబంధం ఎలా ఉండేది? ఆయనతో అప్పుడు పిలిచినప్పుడు అందట్లో పోయినాం, అందట్లో మాట్లాడినాం, అందట్లో ఇది చేసినాం. కానీ మాకు చెన్నారెడ్డి గారు చుట్టారిక కూడా అంట. కానీ మాకంత క్లోజ్ కాదు. కానీ అన్ని అందరు కార్యకర్తలలో తిరిగినాం మేము అందరం. చెన్నారెడ్డి సాబ్ వెంబడి ఆయన అక్కడ వస్తుందంటే ఆడికి ఇక్కడ వస్తుందంటే వీడికి సైకిల్ వేసుకొని పోదు. అప్పుడే ఉండేది మాకు సైకిళ్ళ మీద పోదు. చెన్నారెడ్డి సాబ్తో తిరిగినాం. సిటీలో ఇక్కడ హైదరాబాద్ తూర్పుకి ఎక్కడెక్కడ వచ్చినా ఆడి కురుకు పొద్దుగానే లేచి సైకిల్ వేసుకున్నాం. దాంతో ఎప్పుడు మాకు ఇది ఉండే, పెద్ద పరిచయం కూడా లేకుండే. దండం పెట్టుకుని దొరకేలేదు అనేది. కానీ బాగా ఒరావలి పోరాటం చేసేది. బాగా చేసినట్టు బాగా చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పని కల్పించారు? మాకు ప్రభాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఆయన కోయడ ప్రభాకర్ రెడ్డి, చెన్నపల్లి వెంకరెడ్డి, సుదర్శన్ రావు, వీళ్ళు ముగ్గురు మాకు బాగా చేసారు. రోడ్లు లేకపోతే రోడ్లు ఇచ్చారు, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చారు, వాటర్ సప్లై లేకపోతే వాటర్ సప్లై ఇచ్చారు. నేను ఇంకా సర్పంచ్గా తిరిగినా కదా, ఇది తిరిగి చేయించుకున్నాం. ఈ సహకార బ్యాంకులు మీరు చైర్మన్ అయిన తర్వాత సన్నకారు రైతులకు, మధ్యతరగతి రైతులకు ఎటువంటి అవకాశం కల్పించారు రుణ సౌకర్యం విషయంలో? మాకు ఒకటి ఏంటంటే సహకార సంఘం కాకముందు మొట్టమొదటి సహకార సంఘం అయినప్పుడు మా బొమ్మడి మన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చైర్మన్ సహకార సంఘానికి. తర్వాత నేను వచ్చిన, మర్రి రంగారెడ్డి వచ్చిండు. అట్లా వచ్చిండు, ఆయన వెళ్ళిపోయింది. కానీ నేను వచ్చి సహకార సంఘంలో ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకున్నాను. ప్రతి ఒక్కరు మండలాధ్యక్షుడుగా మీరు మండల వ్యాప్తంగా చేసే అభివృద్ధి పనుల గురించి వివరిస్తారా? ప్రాజెక్టు కానీ, వంటలు కానీ, స్కూళ్ళు కానీ, మండలాధ్యక్షులు కానీ ఏ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ కట్టించారు? మండలాలు మొత్తం మేము మండలంలో ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్ నేను కట్టించినాయి. ఇప్పుడు మేము ఒకసారి చూడండి, మీకు కూడా కనపడకపోయి మేము కట్టించాం. చెల్లపల్లి గారికి సహకారం చేసినప్పుడు మాకు ప్రభాకర్ రెడ్డి కూడా హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన కూడా మాకు బాగా ఏది అడిగినా నో అనుకుంటూ ఇచ్చిండు. వీడు హైదరాబాద్ సమితిలో ఉన్న ఇట్లలో చేసిండు. అదేవిధంగా నేను కూడా మండల ప్రెసిడెంట్ అయినప్పుడు చాలా తీసుకున్నా. అట్టనే మూసీ నది మీద 2 బ్రిడ్జీలు, అనాజ్పురం బ్రిడ్జి, పాలిటెక్నికల్ కాలేజీ, జూనియర్ కాలేజీ, సాగర్ రోడ్డు మీద 2 బ్రిడ్జీలు, మెయిన్ రోడ్డు మీద ఎప్పుడు మనసులు అనేది సాగర్ రోడ్డు మీద 2 బ్రిడ్జీలు, అన్ని ఊర్లలో స్కూల్ మీరు పోయి చూడండి. నేను వచ్చినాక 2 అంతస్తులు 3 అంతస్తుల స్కూళ్ళు, రోడ్లు అన్నీ కూడా చేయించిన.
పెద్ద మనుషుల సహాయ సహకారాలు తీసుకున్నాం. ఇంతలో మనం ప్రభాకర్ రెడ్డి సార్ కూడా హోమ్ మినిస్టర్ అది అయిన ఉంటే అప్పుడు బాగా తీసుకున్నాం వస్తు. నేను అనేది గతంలో కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంపీపీగా మీకు చంద్రబాబు నాయుడు ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి ఎంత అభివృద్ధి చేశారు? ప్రభాకర్ రెడ్డి సాబ్ ఏమో 800 చిల్లర పట్ట సర్టిఫికెట్లు ఇచ్చాడు పేదోళ్ళకు మా ఒక్క ఊర్లో నేను సర్పంచ్ ఉన్నప్పుడు. తర్వాత ఇండ్లు వచ్చినప్పుడేమో అన్ని ఇండ్లు ఇచ్చాడు. అయితే మా రాగన్నగూడెంలో ఒకటే ఊర్లో 800 చిల్లర సర్టిఫికెట్ తీసుకొని ఇండ్లు కట్టి స్టేట్ ఫస్ట్ వచ్చిందన్నారు చేసి రాష్ట్రపతి జైలు సింగ్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు కోపియన్, స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసి సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చినాము. హౌసింగ్ ఇండ్లలో సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చినాము. ఇండ్లన్నేమో ఎన్టీ రామారావు ఇచ్చిండు. సర్టిఫికెట్లు అయ్యి ప్రభాకర్ రెడ్డి మాది హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాయి. ఆయనేమో సర్టిఫికెట్లు అయ్యి ఇచ్చిండు. కట్టడమేమో ఎన్టీ రామారావు ఇచ్చిండు. వచ్చి వాళ్ళే వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు సౌత్ ఇండియాలో ఫస్ట్. అప్పుడు జైలు సింగ్ రాష్ట్రపతి చెప్పిందంట ఏంటి, ఒకటి నేను ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేషన్ చేస్తాను చెప్తే నాకు ఎన్టీ రామారావు పంపించి మరి మేము చేపిస్తాం, నువ్వు చేయగలుగుతావు అని అడిగిండు. అడిగితే మీ అంత సాయం సహకారం ఉంటే చేస్తానని అడిగినా ఇచ్చిండు, చేపించేసాం, ఇనాగ్రేషన్ చేసినాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి పనులకు మీకు అనుమతి ఇచ్చారు? మీకు నేను చెప్తే కదా, మూసీ నది మీద 2 బ్రిడ్జీలు ఆయనే ఇచ్చిండు. ఇక్కడ అనాశపురం కాడ బ్రిడ్జి ఆయననే ఇచ్చిండు. అచ్చా స్కూళ్ళు ఇచ్చిండు, మ్యాక్సిమం స్కూళ్ళు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. అట్లనే ఇండ్లు కూడా ఏడేడు అవసరం ఉన్నాయో అని అడిగినాయన్నీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. ఆయన ఎక్కువ మాట్లాడకపోతే మంచిగా మేము పోగానే చూసి ఎప్పుడే చూసి రాసుకొని ఇంక్వైరీ చేసి డిక్లేర్ చేయండి మేము పెట్టేది ఆయన పైలో వేసి సంతకం అయ్యి వచ్చాయి. మీతోటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పలకరింపులు ఉండేవి మీకు? అప్పుడైనా ఇప్పుడైనా భీమిరెడ్డి గారు వలన ఆయన మొదటిసారి ఎట్లను కానీ పెద్ద ఆయన అంటాడు, ఏం పెద్ద ఆయన బాగున్నావా, ఎంత మంచిగా అంతా జాగ్రత్తగా అంటాడు చంద్రబాబు నాయుడు. దేవుని అట్లాంటి మనిషి. ఎన్టీ రామారావు వచ్చి రాకముందు 2 రూపాయల కిలో బియ్యం ఎక్కడి 120 గజాల జాగా ఇచ్చినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం 2 రూపాయలు ఇళ్ళకి 120 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించారు. ఏదడితే ఓల్డ్ పెన్షన్ ఆడనే స్టార్ట్ అయింది. పేద రైతులకు, పేద కూలీలకు అందరికీ కూడా ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇంకా దాన్ని ఇంకా పికప్ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున చేశారు. భీమిరెడ్డి గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు. అప్పటికి ఇప్పుడు రాజకీయాలను కంపేర్ చేసుకుంటే ఇప్పటి రాజకీయాలు బాగున్నాయి. నేనేమంటా చెప్పినా, మాకు ఈ ప్రభాకర్ రెడ్డి శిష్యులుగా మేము వచ్చినాము. ఆయన మంచిగానే చేసాడు. తెలుగుదేశం వచ్చినప్పుడు చేసినాం, మంచిగానే చేసినాం. సంతృప్తి చెల్లపల్లి ఆయన మంచిగానే చేసాడు. అయితే ఆయనలాంటి రాజకీయానికి ఇయ్యాలంటి రాజకీయాన్ని పోలిస్తే ఏం చెప్పనా, ఓట్ల కోసానికి రాజకీయంగానే ఎక్కువ ఉంది. విధానం అవసరం వచ్చినప్పుడు ఆడున్న మనుషుల తీరు పాట ఒకటి వాడతారు, చేతోడు చేస్తారు, తర్వాత పోతే మనం మర్చిపోతారు. కానీ అప్పుడు అట్లేం లేకుండా ఏదంటే అదే సర్టిఫికేట్ ఇచ్చినాక 4 ఏళ్ళకి ఇల్లు కట్టిన ప్లాట్ పోలే అట్లే ఉంది. మళ్ళీ మనకి కావాల్సిన అవసరం వచ్చినప్పుడు కట్టించారు. అట్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పరంగా మీరు అతనికి ఎన్ని మార్కులు వేస్తారు? నేను ఒకటి ఇంటర్ చెప్తుంటున్నా, నేను అంత పెద్దగా మాట్లాడక కానీ రాష్ట్రం అన్ని అప్పుల పాలైంది. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి. డబ్బు నోటు నిలబడి చేద్దాం, ఇవ్వాలని అమితాం రేవు గంట చేద్దాం అనే పొజిషన్కే వెళ్ళిపోయింది. అట్లనే నేను ఎందుకోసానికి అంటున్నంటే, ఏం తెలుగులో 2-3 ఉన్నారు, చిల్లర మాటలు ఎక్కువ మాట్లాడతారు. వాడు వీడు, నువ్వు రారా పోరా ఆడి ఈడు అనే భాష ఎక్కువ వాడుతున్నారు. మీరు ఎప్పుడన్నా కేటీఆర్ మాట్లాడతాడు, అరే తురే తప్పేమన్నా వస్తుంది మీరు చూడరు. నేను కేటీఆర్ నా కొడుకంతోడు, కానీ ఒరే త్వరే అనే వస్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూడా చంద్రశేఖరరావు కూడా అట్లనే భాష. నేనేమంటున్నాను, రాజకీయం మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు, మంచి చేయాలి. అయినంత కాడికి ఎంత చేసినా మంచి చేయాలి. ఒకటి కింద పేద జనం కాడికి వెళ్ళి పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, కూలోళ్ళు కానీ, బుచ్చం మెత్తుకునేటోళ్ళు కానీ ఒరే త్వరే అని మాత్రం మాట్లాడుతారు. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా చూడండి, కేటీఆర్ మాట్లాడితే ఒరే అనకుండా ఇవాళ సీఎం కూడా ఆడు మీరు అంటారు.
నేనేమంటున్నా పద్ధతి కాదు, ఏమంటున్నా కరెక్ట్ కాదు. నేనేమంటున్నా ఏదన్నా కానీ బాగా శాశ్వతంగా ఈ రాష్ట్రంలో నిలబడే వర్కులు ఎవరైనా చేసి మీకు కూడా తెలుసు. ఈ దశలో మీరు తెలుగుదేశం అంత అభిమానిస్తున్న ఈ దశలో తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవయం వస్తుందని మీరు అనుకుంటుందా? నేనేమంటా చెప్తున్నా, ఎవరైనా రాజకీయ నాయకుని ఇప్పుడు నేను 59 సంవత్సరాలు పదవిలో ఉన్నా. 59 ఏళ్ళు పదవిలో హయత్నాన్ మండలనుకో, రంగారెడ్డి జిల్లాలనుకో, ఇక్కడ అనుకో, చిన్న పెద్ద పదవులు ఉన్న పదవులలో 59 సంవత్సరాలకు పనిచేసుకున్నాను. ఎందుకు పనిచేసుకున్నానంటే నాకు ఎమ్మెల్యే సీట్ డిక్లేర్ చేసి రిపేర్పడడం క్యాన్సల్ చేసింది, ఇక వద్దనుకున్నాను అందుకోసానికి. అట్లనే గవర్నమెంట్లు కూడా నీకు నేను ఏమంటున్నానంటే నీ చేసిన ఎవరు ఎంత చేసుకుంటూ వచ్చినా పేదోళ్ళకు అనేక రకాలుగా అందుబాటు, పేదోళ్ళకి అనేక రకాలు చేసిన పట్టేలు తెలుగుదేశం తర్వాతనే వస్తాయి ఏదైనా కానీ. నేను ఎందుకోసం అంటే ఎవరైనా కానీ ఒక 5 నాలు తీసుకున్నాం, గతం ఎంతమంది చేసి మంచిగా చేసిన వాళ్ళు చాలా మంది చేసారు. కానీ ఎన్టీ రామారావు వచ్చినప్పటి సతి మొన్న దాకా ఇప్పటిదాకా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని చేసారు అన్ని వాళ్ళు చేయలేదు. అలాగే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన పనితీరు, అలాగే ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారు. నేను ఏమంటున్నా చెప్పడా, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గురించి కాదు మాట్లాడేది. కొంతమంది ఎట్లున్నాడు సందర్భంగా ముందట్టున్నప్పుడు ఆకాశం ఎత్తుతారు, వెనుక మనం ఇంట్లో మళ్ళీ ముందర తిట్లు సులువు చేస్తారు. అది మీరు కూడా పొద్దులేస్తే అందట్లో తిరుగుతారు, మీకు అందరి గురించి తెలుసు, మీకంటే ఎక్కువ నాకు తెలుసా. వచ్చినప్పుడు అన్నా నమస్తే అంటారు, అరే ఇలా కూడా పోతాడు ఇటు మంచోడు కాదంటారు. ఆ భాష మీరు నింటారు కదా. అందుకే నేను ఏమంటానంటే మనిషిని ముఖానికి అదే మాట్లాడాలి, ఈపుకు అదే మాట్లాడాలి. ముఖముఖట ఒకటి ఎక్కువ వాళ్ళకనే భాష దుర్మార్గమైన భాష వాడటం మంచి పద్ధతి కాదు ఎవరికైనా. భీమిరెడ్డి గారు దాదాపు మీ వయసు 76, 77 సంవత్సరాల వయసు ఉంటుంది. 82 సంవత్సరాల వయసు ఉంది. మీకు ఇంకా ఒక 10 ఏళ్ళు మీరు యాక్టివ్గా పనిచేసే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నియోజకవర్గాల విభజన జరిగి కాన్స్టిట్యూషన్ పెరిగితే బీజేపీ టీడీపీ అలయన్స్ ఏర్పడితే మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటారా? నేను ఒకటి చెప్పాను, పోటీ చేయాలని కాదు. నా 83 సంవత్సరాలు ఇప్పుడు రేపు జనవరి 14 తారీఖు వస్తే నాకు 83 నింతాయి. ఒక సంవత్సరం అంటే ఇటు రాయొచ్చు, అప్పుడు బస్ ఎక్కట్లేదు. 1945 జనవరి 14 నేను పుట్టిన పెద్ద మనుషులు చెప్పారు అది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఏమంటున్నానంటే రాజకీయం నేను కాదు, చేసేటోళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకటి మంచోళ్ళకి సపోర్ట్ చేయాలి, చేసేటోళ్ళకి అవకాశం ఇవ్వాలి, మంచోళ్ళకి సపోర్ట్ చేయాలి. పరిస్థితుల ప్రభావం బట్టి ఏం చేయాలనేది నేనేం తీసుకుంటాను. మీరు అక్కడికి కొన్ని అన్న విషయాలు ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. మీరు చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగుదేశంలో ఉంటాను, రేపు నేను మరణాంతం కూడా నా పార్టీ దేని మీద టీడీపీ జెండా కప్పాలని మీరు మీ అంతతో చెప్పుకుంటారు. నిజమేనాది? నేనేమన్నా చెప్తుంటావా ఒట్టి కాదు. ఇలా పేద రైతులకు అన్ని విధాల భూముల మీద హక్కు తెచ్చింది తెలుగుదేశం. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది వాళ్ళే. నేను ఎందుకోసం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి రాలే. అట్లనే పేదలకు సంబంధించిన ప్రతిదీ ఓ ఇల్లు ఇచ్చిరు, జాగిచ్చిరు, 120 గజాలు ఇల్లు కట్టించిరు, పేదవాడికి కావాల్సిన వసతులు అన్నీ చేసిరు, పక్కా చేసిరు. ఇటు ఇచ్చుకుంటూ పోగానే అట్లా క్యాన్సల్ కాలే. నేనే చెప్పిగా 800 నాకు ఇస్తే సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చి రాష్ట్రపతి జయసింగ్ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఐక్యరాజ్య దగ్గర కోపేణ వచ్చి నాకు రిసీవ్ చేశారు. ఇది నిజం కదా? 1000 మందిలో వచ్చి, కొన్ని లక్షలో 1000 మందిలో వచ్చి నాకు రిసీవ్ చేసి ఇదంతా చూసిందే కదా, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కదా. అప్పట్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ గారు మీ ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంలో వారితో మీరు ఎలా మాట్లాడారు, ఏమిటి సంగతులు, ఏమన్నారు? ఆయనతో మాట్లాడేటప్పుడు ఐక్యరాజ్య అధ్యక్షుడు రాలే, ప్రధాన కార్యదర్శి కోఫీ అన్న కోపేట్ క్యాన్సల్ అయింది. ఇప్పుడు ఆయన రాలే. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నేను జనసేపు మాట్లాడినా కానీ ఇక సబ్జెక్ట్ మాట్లాడినా. ఇక చాలా పెద్దోళ్ళు కదా, నాకున్న కష్ట సుఖాలు చెప్పుకున్నాను. నేను ఇండ్లు ఇచ్చిరు, నీళ్ళు కావాలి, రోడ్ ఇచ్చిరు, ఇది కావాలి, అది తర్వాత చివరిగా ఒక
మీ అభిప్రాయాన్ని మేము సదా గౌరవిస్తుంటాం. ఈసారి రానున్న ఎన్నికల్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఈ ఆయిల్ అనేది పొజిషన్ ఒకటి, ఏది సహకరించడం కూడా రెండు. ఏది సహకరిస్తే మంచిగా చెడ్డ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. నా ఎత్తు సహకరిస్తే చేస్తా, లేకపోతే చెయ్య. ఒకటి ఈ పార్టీ నిర్ణయం ఎవరు పెడితే నాకు ఇస్తే నేను చేస్తాను, నాకు చెప్పదు. వేరే వాళ్ళకి ఇచ్చిన మీ రాజకీయ వారసులు ఎవరున్నారు? భీమరెడ్డి గారు, చివరిలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉండాలి ఒక సందేశం మీరు జనానికి చేయగలుగుతారా? రాజకీయాలు ఏ విధంగా ఉండాలి? ఈ సభ్య సమాజానికి ఏం తెలియదు ఏమంటారంటే, ఇప్పుడు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పేదోళ్ళు కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు? ఊళ్ళో